హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం డ్రాయి అంటే ఏంటి, డ్రావర్ అంటే ఏంటి, పే ఏంటి అనేది మొత్తం అకౌంటింగ్ టెర్మినాలజీ, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ సంబంధించిన టెర్మినాలజీ మొత్తం చూసామండి. ఓకేనా? సో ఈ టెర్మినాలజీ మొత్తం చూసాం మనం. ఇన్సాల్వెంట్ యాక్సెప్టర్ అంటే ఏంది, రిటైర్మెంట్ ఆఫ్ బిల్లు, రెన్యువల్ ఆఫ్ బిల్లు, బిల్ సెంట్ ఫర్ కలెక్షన్, ఇలాంటివన్నీ మనం చూసాము. సో అయితే ఇక్కడ మనము జర్నల్ ఎంట్రీస్ రాయాలి. ఒక ప్రాబ్లం, మనకు బిల్ అనేది మనం ప్రిపేర్ చేసి డ్రాయింగ్ పంపిస్తాం. మనము బిల్లు ప్రిపేర్ చేసి ఎవరైతే మన దగ్గర క్రెడిట్కి గూడ్స్ పర్చేజ్ చేశారో మనం అంటే డ్రావర్. ఈ డ్రావర్ దగ్గర ఎవరైతే గూడ్స్ క్రెడిట్ బేసిస్న పర్చేస్ చేస్తారు, ఎవరు పర్చేస్ చేస్తారు క్రెడిట్ బేసిస్న, డ్రాయి. సో ఎవరైతే క్రెడిట్ బేసిస్న పర్చేస్ చేస్తారో వాళ్ళని డ్రాయి అంటాం. ఎవరి దగ్గర నుంచి తీసుకుంటారో గూడ్స్ని, ఎవరి దగ్గర నుంచి గూడ్స్ తీసుకుంటారో వాళ్ళని డ్రావర్ అంటాం. సో వీళ్ళ బుక్స్లో ఎంట్రీస్ ఏ విధంగా ఉంటాయి, మనం గూడ్స్ సేల్ చేసినప్పుడు, ఇక్కడ గూడ్స్ పర్చేజ్ చేసినప్పుడు ఎంట్రీస్ ఏ విధంగా ఉంటాయి చూద్దాం. సో డ్రావర్ అంటే ఏందో మీకు తెలిసింది, డ్రాయి అంటే ఏందో కూడా మీకు తెలిసింది. డ్రాయి అంటే ఎవరైతే గూడ్స్ని క్రెడిట్ బేసిస్ మీద పర్చేజ్ చేస్తారో వాళ్ళని డ్రాయి అంటాం. డ్రావర్ అంటే ఎవరైతే గూడ్స్ని క్రెడిట్ బేసిస్ మీద సేల్ చేస్తారో వాళ్ళని డ్రావర్ అంటాం. ఓకేనా? ఇంకా పే అంటే మీకు తెలుసు, ఎవరైతే మనీ రిసీవ్ చేసుకుంటారో బిల్కి సంబంధించిన మనీని వాళ్ళని పేయి అంటారు. అయితే చూద్దాం. ఫస్ట్ ఏంటి, ఇక్కడ గూడ్స్ సేల్ చేయడం జరిగింది, ఎలాగా, క్రెడిట్ బేసిస్ మీద. అప్పుడు ఎంట్రీస్, ఈ డ్రావర్ బుక్లో ఎంట్రీస్ ఏ విధంగా ఉంటాయంటే, మనకు ఇక్కడ డెటార్ ఎవరండి, డెటారు డ్రాయి. అవునా? డ్రాయి అకౌంట్ డెటార్ టు సేల్స్. ఈ విధంగా మనము గూడ్స్ సేల్ చేసినప్పుడు ఎంట్రీ రాస్తాం. ఎందుకంటే ఇతను గూడ్స్ని మన దగ్గర క్రెడిట్ బేసిస్ మీద పర్చేజ్ చేశారు, అందుకని మనం ఇక్కడ ఆయన్ని డెబిట్ చేసాం, ఆయన్ని డెటార్గా చూపించాము ఎంట్రీస్లో. ఓకేనా? నెక్స్ట్ ఏంటి, ఒకవేళ నెక్స్ట్ ఆ బిల్ ప్రిపేర్ చేస్తారు కదా డ్రాయి. సో నీకు ఇంత గూడ్స్ నేను అమ్మాను కదా, సో నాకు నువ్వు ఈ గూడ్స్కి సంబంధించిన వాల్యూకి ఒక బిల్లు ప్రిపేర్ చేస్తున్నాను, ఆ బిల్లు మీద సైన్ చేసి నాకు తిరిగి రిటర్న్ పంపించు అంటారు. ఆ బిల్ ఏం రాస్తారు, రాసి ఎంత క్వాంటిటీ గూడ్స్ నీకు పంపించాను, దాని వాల్యూ ఎంత, నువ్వు ఎంతలోపు బిల్లు కట్టాలి అని టైం కూడా ఇస్తారు. ఆ టైం అన్ని ఇచ్చి ఆయనకి పంపిస్తారు. ఆయన ఏం చేస్తారు, డ్రాయి, ఓకే నేను కడతాను అని చెప్పి సైన్ చేసి తిరిగి రిటర్న్ పంపిస్తారు. తిరిగి రిటర్న్ పంపించిన తర్వాత మాత్రమే మనం ఇక్కడ ఎంట్రీ రాస్తాం. ఏమని రాస్తాం, బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ టు డ్రాయి. ఇక్కడ చూడండి, బిల్స్ రిసీవబుల్ అంటే మనీ, మనకి ఇవ్వవలసిన క్యాష్ ఏదైతే ఉందో ఆ క్యాష్ని బిల్ రూపంలో రిసీవ్ చేసుకున్నాం మనం. సో అది మనకు అసెట్ అవుతుంది. ఎవరికి, డ్రావర్కి అసెట్ అవుతుంది. ఏం అసెట్, కరెంట్ అసెట్. సో మనకు మనీ రావాల్సి ఉంది కాబట్టి, మనకు వేరే వాళ్ళు ఇవ్వాల్సి ఉంది కాబట్టి, సో దాన్ని మనము డెబిట్ చేసేసాము. ఈ బిల్ రిసీవబుల్ని మనము డెబిట్ చేసాము, డ్రాయిని మనం క్రెడిట్ చేస్తాము. ఎందుకంటే బిల్ ఇచ్చింది ఎవరండి, హూ ఇస్ ద గివర్, డ్రాయి ఇస్ ద గివ్స్ ద బిల్, అందుకని డ్రాయిని మనం ఇక్కడ క్రెడిట్ చేసాము. నెక్స్ట్ మనకు 2 months డేట్ అయితే ఇచ్చారు, 2 months తర్వాత పే చేయండి అని చెప్పేసి డ్రాయికి మనం చెప్పాము. ఆ బిల్లో మెన్షన్ చేయడం జరిగింది. సో 2 months కూడా అయిపోయింది. ఆయన ఏం చేస్తారు, మనకు మనీ మెచ్యూరిటీ డేట్ నాడు మనము ఆ బిల్లు తీసుకెళ్ళి బ్యాంక్ ఇస్తే మనీ అనేది మన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అప్పుడు ఏమని ఎంట్రీ వస్తుంది, ఆ బిల్లు మనము బ్యాంక్ తీసుకెళ్ళి క్యాష్ చేసుకుంటే ఎంట్రీ ఏమొస్తుందంటే, ఒకవేళ బిల్లు సరే ఒకవేళ క్యాష్ వచ్చిందంటే క్యాష్, లేదా బ్యాంకు మనీని రిసీవ్ చేసుకుంటే బ్యాంకు అకౌంట్ డెటార్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. ఎందుకండి మనము ఇక్కడ క్యాష్ బ్యాంకును డెబిట్ చేసాము, ఎందుకంటే బ్యాంకు మన యొక్క బిల్లు మన యొక్క మనీని రిసీవ్ చేసుకుంటారు కాబట్టి, హూ ఇస్ ద రిసీవర్ అంటే బ్యాంకు మన మనీని రిసీవ్ చేసుకుంటారు కాబట్టి బ్యాంక్ని డెబిట్ చేసాం. ఒకవేళ క్యాష్ కూడా మనం తీసుకుంటే క్యాష్ ఈజ్ కమింగ్ ఇన్ టు ద బిజినెస్, అందుకని మనం క్యాష్ని ఇక్కడ డెబిట్ చేయడం జరిగింది. బిల్స్ రిసీవబుల్ని ఎందుకు క్రెడిట్ చేసామంటే,
సో ఇక్కడ ఏంటి, బిల్స్ రిసీవబుల్ అంటే ఇక్కడ మనకు కరెంట్ అసెట్ వచ్చేది ఉంది అని మనం ఇక్కడ, బిల్లు అంటే కరెంట్ అసెట్ కదా, చెక్ కానీ ఇవన్నీ కూడా కరెంట్ అసెట్స్ కదా. సో ఇవి మనకు రావాల్సి ఉన్నాయి కాబట్టి కరెంట్ అసెట్స్ కాబట్టి మనం వాటిని డెబిట్ చేసాము. సో ఆ కరెంట్ అసెట్ ద్వారా మనకు క్యాష్ వచ్చేసింది. సో ఆ క్యాష్ వస్తే మనం ఏం చేయాలి, ఈ బిల్లు ఎవరిది, డ్రాయీది. సో ఈ బిల్లు డ్రాయీ తీసుకోవడం జరుగుతుంది. సో డ్రాయీ తీసుకుంటారు కాబట్టి వాళ్ళ బిల్లు వాళ్ళకి ఇచ్చేయాలి. సో ఈ బిల్లు మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. అందుకే డెబిట్ వాట్ గోస్ అవుట్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్ కాబట్టి ఈ బిల్లుని మనము క్రెడిట్ చేసేసాం. ఇంతేనండి. ఈ విధంగా మనం ఈ ఎంట్రీస్ అనేది రాసుకోవాల్సి ఉంటుంది. 1, 2, 3 ఈ విధంగా ఎంట్రీస్ అనేది రాయాలి. ఓకేనా. ఫస్ట్ గూడ్స్ సేల్ చేసినప్పుడు ఎంట్రీ, ఎవరికి, డ్రాయీకి సేల్ చేస్తాం. మన కస్టమర్ ఎవరైతే గూడ్స్ తీసుకుంటారో క్రెడిట్ బేసిస్ మీద మనం సేల్ చేసినప్పుడు ఎవరైతే గూడ్స్ తీసుకుంటారో వాళ్ళు డ్రాయీ. మనం ఇక్కడ గూడ్స్ సేల్ చేసినప్పుడు ఎంట్రీ ఈ విధంగా రాసుకుంటాం, డ్రాయీ అకౌంట్ ఎట్ టు సేల్స్ అకౌంట్ అని. మన తర్వాత ఏం చేస్తాం, ఒక బిల్లు ఆయన మీద మనకు నమ్మకం లేకపోవడం వల్ల ఒక బిల్లు రాయించుకుంటాం. సో ఒక బిల్లు ప్రిపేర్ చేసి ఆయనకి పంపిస్తాం. సో నాకు 2 monthsలోగా నువ్వు పే చేయి, లేదా 1 monthలోగా పే చేయి, లేదా 3 monthsలోగా పే చేయి అని చెప్పి అక్కడ టైం ఇచ్చి మనము ఆ బిల్లులో ఎంత క్వాంటిటీ నీకు ఇచ్చాను ఏంటి అని డీటెయిల్స్ మొత్తం నింపి మనం ఆయన దగ్గర పంపిస్తే ఆయన అక్కడ సైన్ చేసి తిరిగి మనకు రిటర్న్ చేసినప్పుడు మనం ఎంట్రీ ఏం రాసుకుంటాం అంటే బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు డ్రాయీ. ఎందుకు బిల్స్ రిసీవబుల్ మనం డెబిట్ చేసాం మీకు చెప్పాను, మొత్తం మీరు ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ డ్రాయీ అకౌంట్లో ఎంట్రీస్ ఇవంతా కూడా హానర్ అయినప్పుడు, బిల్ కరెక్ట్గా మనకు ఆయన పంపించిన బిల్ మనకు హానర్ అయినప్పుడు, చెల్లినప్పుడు, ఆ యొక్క బిల్ చెల్లినప్పుడు ఈ విధంగా ఎంట్రీస్ మనం రాసుకుంటాం. బిల్లు డిజానర్ అవుతుంది, ఇది హానర్ అయినప్పుడు ఎంట్రీస్ ఇవి. బిల్లు డిజానర్ అయినప్పుడు ఏ విధంగా ఉంటాయి అనేది తర్వాత నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం, బై ప్రాబ్లమ్స్ విత్ ప్రాబ్లమ్స్ ద్వారా. ఓకేనా. నెక్స్ట్ డ్రాయీ. ఈ డ్రాయీ అకౌంట్స్లో ఏ విధంగా రాసుకుంటారు, ఆయన పర్చేజ్ చేశారు ఎవరి నుంచి, డ్రావర్ నుంచి. సో ఇక్కడ డ్రావర్ నుంచి పర్చేజ్ చేశారు కాబట్టి మనం యాక్చువల్గా ఏం రాసుకుంటామండి, ఇక్కడ చూడండి మీకు ఒక విషయం చెప్తాను. యాక్చువల్గా మనము గూడ్స్ని సేల్ చేసినప్పుడు ఎంట్రీ ఏం రాసుకుంటామండి. సో గూడ్స్ని సేల్ చేసినప్పుడు మనం ఫైనల్గా మన ఎంట్రీ ఏంటి, క్యాష్ వస్తుంది, క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్, అవునా, ఈ విధంగా రాసుకుంటాం. సో ఇక్కడ చూడండి ఫైనల్గా మనకు వచ్చే అవుట్పుట్ కూడా ఇదే వస్తుంది. ఇక్కడ మనకు డ్రాయీ, ఇక్కడేమున్నారు, డ్రాయీ ఉన్నారు, ఇక్కడ డ్రాయీ డెబిట్లో ఉన్నారు, ఇక్కడ క్రెడిట్లో ఉన్నారు. మనం లాజికల్గా ఆలోచించాలండి ఏదైనా కూడా, ఇక్కడ లాజికల్గా ఆలోచిస్తేనే మనకు ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ డ్రాయీ డెబిట్లో ఉన్నారు, సో ఇక్కడ క్రెడిట్లో ఉన్నారు, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ బిల్స్ రిసీవబుల్ క్రెడిట్లో ఉంది, ఇక్కడ బిల్స్ రిసీవబుల్ డెబిట్లో ఉంది. ఈ బిల్స్ రిసీవబుల్ క్యాన్సిల్ అయితే మనకు ఫైనల్గా క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటా టు సేల్స్. ఓకేనా. సో ఫైనల్గా మనకు కావాల్సిన ఎంట్రీ ఏంటి, క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్. ఓకేనా. బ్యాంక్ ఆర్ క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ కదా, వచ్చేసింది కదా ఎంట్రీ. ఈ విధంగా ఫైనల్ మనకు అవుట్పుట్ ఇదే వస్తుంది. కాబట్టి మీరు చూడండి, మనము 3 ఎంట్రీలు రాసిన, 4 ఎంట్రీలు రాసిన ఫైనల్ అవుట్పుట్ మటుకు బ్యాంక్ ఆర్ క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. ఓకేనా. సో నెక్స్ట్ డ్రావీ కూడా అంతే. డ్రావీ అకౌంట్ బుక్స్లో ఏ విధంగా ఉంటాయి ఎంట్రీస్, ఆయన గూడ్స్ను పర్చేజ్ చేస్తాడు, ఏమని రాసుకుంటాడు, ఎక్స్పెన్సెస్ కదా అవి, పర్చేజెస్ అకౌంట్ డేటా టు, ఇక్కడ మనకు క్రెడిటార్ ఎవరు, డ్రావర్ అకౌంట్. ఓకే, ఈయన కదా క్రెడిటారు, ఆయన కదా మనకి ఇచ్చారు గూడ్స్. నెక్స్ట్ ఇక్కడ డ్రావర్ ఏం చేస్తారు, ఈయన గూడ్స్ ఏమో పర్చేజ్ చేశారు, కానీ డ్రావరు తన మీద నమ్మకం లేకపోవడం వల్ల ఏం చేస్తారు, ఒక బిల్లు ఇస్తారు. ఆ బిల్లో సరుకులు ఇంత గూడ్స్ మీకు అమ్మాను, ఈ డేట్ లోపల నాకు పే చేయండి అని చెప్పి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసి ఆయనకి పంపిస్తారు, డ్రాయీకి పంపిస్తారు డ్రావర్. అప్పుడు ఈయన యాక్సెప్ట్ చేసి డ్రావర్కి పంపిస్తారు మళ్ళీ. అప్పుడు ఈయన పంపించేటప్పుడు ఏం చేస్తారంటే ఒక ఎంట్రీ రాసుకోవాలి కదా, అవునా. ఈయన లయబిలిటీ ఉన్నది డ్రావర్కి, నేను డ్రాయీ ఏమనుకుంటారంటే నేను డ్రావర్కి పే చేయాలి. సో పే చేయాల్సి ఉంది కాబట్టి నేను ఆయనకి
లైబిలిటీ ఉన్నాను అని చెప్పేసి అనుకుంటాడు. అప్పుడు ఏం చేస్తారంటే బిల్స్ పేబుల్ని ఇక్కడ క్రెడిట్ చేస్తారు. సో డ్రా ఏమనుకుంటుంటే నేను బిల్లు పే చేయవలసి ఉంది. ఎస్, ఇక్కడ బిల్ పే చేయాల్సింది కాబట్టి అంటే ఏమొస్తుందంటే డ్రావర్ అకౌంట్ డేటా టు బిల్స్ పేయబుల్ అకౌంట్. ఓకేనా? ఇక్కడ ఏంటంటే దీని యొక్క అర్థము డ్రావరు రిసీవ్ చేసుకున్నారు దేన్ని, బిల్ని. ఇక్కడ బిల్లుని రిసీవ్ చేసుకుంటున్నారు కాబట్టి ఆయన మనము డెబిట్ ద రిసీవర్ అన్నాం. సో ఇక్కడ బిల్స్ పేబుల్ అనేది మనకు లైబిలిటీ, మనం ఫ్యూచర్లో పే చేయవలసి ఉంది. సో అందుకని బిల్స్ పేబుల్ మనము ఇక్కడ క్రెడిట్ చేసుకోవడం జరిగింది. సో ఇదంతా ఓకే. నెక్స్ట్ ఏంటి, బిల్ మనం యాక్సెప్ట్ చేసాం, ఆయనకి పంపించాము, ఇక్కడ ఎంట్రీ కూడా రాసుకున్నాము. తర్వాత ఏంటి, మనీ మెచ్యూరిటీ డేట్ ఉన్న డ్రావర్ పోయి బ్యాంక్ వెళ్ళి దాన్ని క్యాష్ చేసుకున్నప్పుడు ఎంట్రీ ఈ విధంగా ఉంటుంది. సో అప్పుడు క్యాష్ అనేది ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది కదా, అవునా కదా? ఇక్కడ నుంచి ఈ డ్రాయి అకౌంట్లో క్యాష్ అనేది ఈయన అకౌంట్లో ఈయన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. సో క్యాష్ మనం ఏం చేస్తాం, ఇక్కడ వెళ్ళిపోతుంది కాబట్టి టు క్యాష్ అకౌంట్, ఇక్కడ డెబిట్ దేని చేస్తామండి, బిల్స్ పేబుల్ని డెబిట్ చేస్తాం. బిల్స్ పేయబుల్ అకౌంట్ డేటా టు క్యాష్. ఎందుకు మనం బిల్స్ పేబుల్ని ఇక్కడ డెబిట్ చేసామంటే, ఇక్కడ బిల్స్ పేబుల్ ఎందుకు డెబిట్ చేసామంటే, ఇక్కడ మనము ఆయనకి బిల్ పంపించాం కదా. బిల్ పంపించిన తర్వాత ఇక్కడ ఏం జరిగింది, క్యాష్ అనేది ఆయనకు రిసీవ్ చేసుకున్నారు, బిల్లు కూడా మనకు రిటర్న్ పంపించారు. ఆ రిటర్న్ పంపించిన బిల్లు ఏదైతే ఉందో మనం ఇక్కడ బిల్ పే చేయవలసి ఉంది అని చెప్పి మనం ఇక్కడ అనుకున్నాం కదా, ఆ బిల్ అనేది మనకు వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇతనికి మనము బిల్ ఇక్కడ మనీ పే చేసేసాం కదా, ఏదైతే బిల్ మనం రిసీవ్ చేసుకుంటున్నామో ఇక్కడ ఇదే బిల్లును మనం బిల్స్ పేబుల్గా ఇక్కడ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. బిల్స్ పేబుల్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్ అని రాస్తాం. ఎందుకంటే క్యాష్ మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది, బిల్స్ పేబుల్ అకౌంట్ అనేది మనం ఇక్కడ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ మనం క్యాష్ పే చేసాం కదా, అదే బిల్లు ఇక్కడ తిరిగి వచ్చేస్తుంది. ఏ విధంగా వస్తుంది, బిల్స్ పేబుల్ రూపంలో మనకు రిటర్న్ వచ్చేస్తుంది. ఇక మనం దీన్ని రిసీవ్ చేసుకున్నాం, బిల్స్ పేబుల్ని మనం రిసీవ్ చేసుకున్నాము. డెబిట్ ద రిసీవర్, ఇక్కడ క్రెడిట్ వాట్ గోస్ అవుట్, ఇక్కడ ఏం వెళ్ళిపోయింది, క్యాష్ వెళ్ళిపోయింది. అర్థమైంది అనుకుంటా అందరికీ. ఓకేనా? మీరు ఇక్కడ జాగ్రత్తగా ఒకటి 2 సార్లు వెరిఫై చేసుకొని చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. మీకు కాన్సెప్ట్ అర్థమైతే మనం యాక్చువల్గా గూడ్స్ పర్చేజ్ చేసామండి బయట, ఎంట్రీ ఏం రాస్తాం, పర్చేసెస్ అకౌంట్ డేటా టు క్యాష్, అవునా? ఈ విధంగా రాస్తుంది. ఇక్కడ ఏం జరిగిందండి, ఫైనల్గా పర్చేస్ అకౌంట్ క్యాష్ అకౌంటే మిగులుతాయి. చూడండి, డ్రావర్ అకౌంట్ ఇక్కడ క్రెడిట్ సైడ్ ఉంది, ఇక్కడ డెబిట్ సైడ్ ఉంది, ఈ రెండు క్యాన్సల్ అవుతాయి. మీకు అర్థమైందని చెప్తున్నాను. బిల్స్ పేబుల్ ఇక్కడ క్రెడిట్ ఉంది, ఇక్కడ డెబిట్ ఉంది. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఇంకా ఫైనల్గా పర్చేస్ అకౌంట్ డేటా టు క్యాష్, ఫైనల్గా ఈ ఎంట్రీ కదా మనకు మిగిలిపోయింది. సో మనం ఏదైతే మనీ ఇచ్చి మనం పే చేసామో, మనీ ఇచ్చి గూడ్స్ కొన్నామో, అప్పుడు ఏదైతే ఎంట్రీ వచ్చిందో ఇక్కడ బిల్లు క్రియేట్ చేసినప్పుడు కూడా అదే ఎంట్రీస్ వస్తాయి. బిల్స్ క్రియేట్ చేసినప్పుడు కూడా అదే ఎంట్రీస్ అనేది ఇక్కడ రావడం జరిగింది. సో మీరు ఇది 1-2 సార్లు మీరు ప్లేబ్యాక్ చేసుకొని చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ డ్రావరు రిసీవర్, సో రిసీవర్ కాబట్టి ఆయన మనం ఇక్కడ డెబిట్ చేసాము. బిల్స్ పేబుల్ అనేది మనకు లైబిలిటీ, మనం అంటే ఇక్కడ డ్రాయికి లైబిలిటీ అవుతుంది. బిల్స్ పేబుల్ నేను బాకీ ఉన్నాను, పే చేయవలసి ఉంది, సో అందుకే లైబిలిటీ చేశాను దీన్ని. నెక్స్ట్ ఏంటి, అది మెచ్యూరిటీ డేట్ వచ్చింది, మెచ్యూరిటీ డేట్ వచ్చి మనీ కూడా పే చేసేసాము. పే చేస్తే ఏమవుతుంది, డ్రాయి నుంచి మనీ వెళ్ళిపోవడం జరుగుతుంది, క్యాష్ గోయింగ్ అవుట్. బిల్స్ ఇస్ పేబుల్ అకౌంట్ అనేది డెబిట్ చేస్తాం. ఎందుకు డెబిట్ చేస్తామంటే ఇక్కడ వాళ్ళు మనకు బిల్స్ రిసీవబుల్, మన బిల్లు మనకి ఇచ్చేస్తారు. మన బిల్లు మనకి ఇచ్చేస్తే ఇది ఇక్కడ బిల్స్ పేబుల్ రూపంలో మనం తీసేసుకుంటాం. ఇక్కడేమో బిల్స్ రిసీవబుల్ని
మనది మనకి ఇచ్చేశారు. అదే బిల్ ఇక్కడ బిల్స్ పేబుల్ రూపంలో మనం రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. అందుకని ఇక్కడ మనం బిల్స్ పేబుల్ అకౌంట్ ని డెబిట్ చేసాము, క్యాష్ ని క్రెడిట్ చేయడం జరిగింది, ఎందుకంటే క్యాష్ గోయింగ్ అవుట్. ఓకేనా అండి. ఇక్కడ బిల్స్ పేబుల్ అకౌంట్ ని మనం ఎందుకు డెబిట్ చేసాం ఇంకొక విధంగా చెప్తాం. సో ఇక్కడ ఏంటి, డ్రావర్ అకౌంట్ ని మనం డెబిట్ చేసాము, బిల్స్ పేబుల్ లైబిలిటీ కాబట్టి మనం దాన్ని క్రెడిట్ చేసాము. సో మళ్ళీ ఏమవుతుంది, 1 month తర్వాత బిల్లుని యాక్సెప్ట్ చేసాము, వాళ్ళ మనీ వాళ్ళు కూడా ఇచ్చేయడం జరిగింది. అప్పుడు ఏమవుతుంది, క్యాష్ గోయింగ్ అవుట్. ఎవరి నుంచి, డ్రాయి నుంచి క్యాష్ గోయింగ్ అవుట్. అయితే మనం ఏదైతే బిల్స్ పేబుల్లో, ఈ బిల్లులో బిల్స్ పేబుల్ అంటే అదొక బిల్లు, దాంట్లో నీకు ఇంత లయబిలిటీ ఉన్నా అని చెప్పి మనం ఏదైతే ఇంకా బిల్లు ఇచ్చుంటామో, బిల్లు రిసీవ్ చేసుకున్నాడు కదా ఆయన, ఆ బిల్లు ఇచ్చుంటాము, ఆ బిల్లు మనకు ఇప్పుడు తీసుకుంటాం, మనం రిసీవ్ చేసుకుంటాం. డ్రా ఇస్ ద రిసీవర్. ఏం రిసీవ్ చేసుకుంటారు, బిల్స్ పేబుల్ని. అప్పుడు ఏ విధంగా అయితే నీకు నేను బిల్లు పే చేస్తానని చెప్పి ప్రామిస్ చేశాను, అదే బిల్లుని ఇప్పుడు నేను తీసేసుకుంటా. డ్రాయి ఇస్ ద రిసీవర్. బిల్స్ పేబుల్ని రిసీవ్ చేసుకొని క్యాష్ ఇస్ గోయింగ్ అవుట్. ఈ విధంగా కూడా మీరు అనుకోవచ్చు. ఓకేనా, అందరికీ అర్థమైంది అనుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.